హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏం లేదండి, మా కన్నయ్య అయితే మమ్మల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు అయితే తాగిచ్చాడు. మేము ఏదో బయటికి వెళ్దామని చెప్పేసి గ్రాసరీస్ కోసం అట్లా వెళ్ళాము. సో వెళ్ళే దారిలో అయితే మాకు ఒక పార్క్ అనిపించింది. అక్కడికి తీసుకెళ్ళేంత వరకు అయితే మమ్మల్ని విసిగించేశాడనమాట. మరి ముఖ్యంగా అక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే, మనం టైం టేకేనండి. పిల్లల్ని మనం జూకి తీసుకెళ్ళినా లేక పార్క్కి తీసుకెళ్ళినా అక్కడ మనము టైం అనేది స్పెండ్ చేయాలి కదా. సో వీళ్ళేమో తిన్నగా ఉండరు, అటు ఇటు చూస్తూ ఉంటారు, ఆపోజిట్ పర్సన్ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలానే మా కన్నయ్య వచ్చేసి తన ఓనుగా వన్స్ అపాన్ ఏ టైం నేను ఒక వీడియో పెట్టాను, ఇట్లానే పార్క్ది పెట్టాను. సో మా కన్నయ్య అయితే ఎక్కడానికి భయపడ్డాడు అండ్ తను ఆడుకోవడానికి భయపడ్డాడు. బట్ ఇప్పుడైతే మంచిగా భయం లేకుండా తనకి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు సర్కస్ చేస్తాను. నిజం చెప్పాలంటే పక్కనున్న కిడ్స్ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారండి. అండ్ అలానే ఇక్కడ పల్లెటూర్లు ఎక్కువగా ఉండడం వల్ల తను ఏంటంటే ఇట్లాంటివి తెలియదు, జస్ట్ ఆడుకోవడము అండ్ మంచిగా ఎంజాయ్ చేయడమే తెలుసు. ఇవి ఏంటంటే కొంచెం మనం పార్క్కి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ భయపడ్డాడు. బట్ ఇప్పుడైతే ప్రశాంతంగా పక్క వాళ్ళకన్నా తిని అల్లరి ఎక్కువ చేస్తున్నాడు అండ్ ఎక్కువగా ఆడుతూ ఉన్నాడు. చూశారు కదా, తనతో పాటు పోటీ అయితే పడుతూ ఉన్నాడు. ఓ అరుస్తూ అల్లరల్లరిగా. అక్కడ హైలైట్ ఏంటి అంటే మా కన్నయ్య అరుపులేనండి. ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పేసి. అండ్ అలానే మీ కిడ్స్ కూడా ఇంతేనా కాదనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నేను పార్క్ అని చెప్తున్నా కదండి, ఇక్కడైతే పెద్దవాళ్ళు పిల్లలు అని డిఫరెన్స్ ఏం లేదండి. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువగా పావురాలు అవి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళు అయితే చక్కగా వాకింగ్ చేస్తూ ఉన్నారు, కిడ్స్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనం కిడ్స్ని అట్లా వదిలేసేసి మనం ప్రశాంతంగా చిల్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. చిన్నగా ఉన్నప్పుడు అయితే కన్ఫామ్గా చేయాలి. ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద అయిపోయారు కదా, చూస్తూ ఉండగానే రోజులు ఎలానో గడిచిపోయినాయండి. స్పీడ్గా రన్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడు మా కన్నయ్య చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వీడియో పోస్ట్ చేశాను. తను అసలు నుంచోడానికి భయం వేసేది, తను అసలు అట్లా టచ్ కూడా చేసేవాళ్ళు కాదు. మా సార్ తనని ప్రొటెక్ట్ చేయడము లేదంటే ఎక్కువ అని చెప్పేసి బలవంతంగా తనకి ఏదో ఒకటి చెప్పేసి తనైతే పంపిస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇప్పుడైతే తను ఓన్గా తనతోనే తనని మేము బతిమలాడించుకోవాలి, తనని మేము బతిమలాడాలి, రా అమ్మ ఇంటికి వెళ్దాం రా అమ్మ అని చెప్పేసి. అప్పుడైతే తను నో డాడీ వెళ్ళిపోదాం డాడీ అనేవాడు. చూసారు కదా, ఈ పాపని ప్రొటెక్ట్ చేసినట్టు అట్లా చేయడము, భయపడుతూ ఉంటే బాగా ఇచ్చేసేవాడిని. బట్ ఇప్పుడైతే మా కన్నయ్య మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, మంచిగా పెద్ద అయిపోయాడు అనమాట. తనే మాకు చెప్తూ ఉన్నాడు, అట్లా వెక్కాలి ఇట్లా వెక్కాలి, ఇట్లా రా అట్లా రా అని చెప్తున్నాడు. అవన్నీ కదా వాటిపైన మమ్మల్ని కూడా రమ్మంటున్నాడు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. ఇన్ని యాంగిల్స్లో చూపిస్తున్నాడు, మేము వీడియో తీస్తామని చెప్పేసి ఇంకా చేస్తున్నాడు తను. అండ్ అలానే ఇక్కడ చూసారు కదా, మంచిగా ఎక్కేస్తూ ఉన్నాడు. తనైతే చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేశాడండి. అండ్ ఈవినింగ్ టైం అయితే మంచిగా మేము ఇట్లా పార్క్ అయితే తీసుకొచ్చామన్నమాట. అండ్ అలానే మా కన్నయ్య అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. అక్కడ ఉన్నారు కదా, సో వాళ్ళకి అయితే టాయ్స్ కూడా తీసుకుని ఆడుతున్నాడు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, బట్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు మా కన్నయ్యకి. వాళ్ళేం మాట్లాడించక్కర్లేదండి, మా కన్నయ్య వెళ్తాడు, వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడేస్తూ ఉంటాడు. చూసారు కదా, ఇటు నుంచి వెళ్ళకుండా అటు నుంచి అయితే ఎక్కుతూ ఉన్నాడు. అండ్ అక్కడ వచ్చేసి ఒక పాప అయితే భయపడుతూ ఉంది. బట్ మా కన్నయ్యకి అయితే భయం ఏం లేదు, ప్రశాంతంగా ఎక్కేస్తూ ఉన్నాడు. మాకు భయం వేస్తుంది, ఎక్కడ వీళ్ళని గుద్దేస్తూ ఉంటాడో డాష్ ఇస్తాడని చెప్పేసి. సో మా కన్నయ్య అయితే వీడియో తీస్తామని ఇంకా పోజ్ ఇస్తూ ఉన్నాడు. ఇట్లా తీ అట్లా తీ డాడీ అని అయితే చెప్తూ ఉన్నాడు. నేనైతే సైడ్ నుంచి మంచిగా నవ్వుకుంటూ ఉన్నాను. అండ్ అలానే మీ ఇంట్లో కూడా ఇట్లాంటి చిన్న కన్నయ్యలు ఉన్నారో లేదో కామెంట్ చేయండి. మా కన్నయ్య అయితే మాకు చాలా మంచిగా ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటాడండి, అంటే బాగా సపోర్ట్ చేస్తాడండి. ఎలా అంటే అల్లరి చేయడము అండ్ మనం ఏదైనా చేస్తుంటే దానికి రివర్స్ చేయడం అట్లా చేస్తూ ఉంటాడు. అండ్ అలానే మా కన్నయ్య ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూసారా, చాలా పెద్దగా ఉందండి పార్క్ వచ్చేసి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను, ఉయ్యాలలు అన్నీ ఉన్నాయి. బట్ టైం టేకేనండి, కిడ్స్తో వచ్చాము అంటే అట్లీస్ట్ 1.5 hour 2 hours అయితే మనం ఉంటే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అండ్ మా కన్నయ్య అయితే ఒక రౌండ్ వేసేసాడనమాట ఆల్రెడీ, మళ్ళీ సెకండ్ రౌండ్కి అయితే వెళ్తున్నాడు. అండ్ బాగా ఆడేసిన తర్వాత అయితే వెంటనే వాటర్ అయితే ఇవ్వకండి కిడ్స్కి, వాంతింగ్ అయిపోతుంది. మా కన్నయ్య చేసేది ప్రతి ఒక్కసారి ఆ మిస్టేక్ మాత్రమే చేస్తాడు మా కన్నయ్య, రిమైనింగ్ అన్నీ వింటాడు. కానీ బాగా ఎగరడం వల్ల స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది కదా,
ఆ స్వెట్ బయటికి రావడం వల్ల తినైతే వాటర్ తాగుతూ ఉంటాడు. ఈ ఒక్కటి మాత్రం మా కన్నయ్య మార్చుకోవట్లేదండి. అలానే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.